తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది ముగుస్తోంది. కానీ వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. హమారా నంబర్ కబాయేగా అంటూ కనిపించిన వాళ్ళల్లా వాకపు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆ ఆశల పల్లెకి ఊరేగింపులకు ముగింపు దొరుకుతుందా? మ్యాటర్ కొలిక్కొస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? దేనికోసం చూస్తున్నారు? పదవి కోసమైనా ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ పోస్ట్ అయినా నామినేటెడ్ పదవైనా వస్తే వచ్చిందని అనుకోవడం తప్ప అంతకు మించిన ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఇక నామినేటెడ్ పదవుల సంగతైతే సరే, వాటిని ఆశించడం నాయకులు ఎప్పుడో వదిలేశారన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ విషయమై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత 37 మందిని వివిధ కార్పొరేషన్స్ చైర్మన్స్ గా నియమించింది ప్రభుత్వం. కానీ కార్పొరేషన్లలో డైరెక్టర్ల పదవులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్స్ పోస్టులు భర్తీ చేసినప్పుడే డైరెక్టర్లను కూడా నియమిస్తే ఈ పాటికే చాలా మందికి పదవీకాలం దగ్గర పడేది. కొందరికి ముగిసిపోయి ఉండేది కూడా. కానీ ఆ పని చేయకుండా ఎప్పటికప్పుడు పెండింగ్లో పెడుతూ వచ్చారు పెద్దలు. పదవులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, జాబితా పంపండని 1-2 మీటింగ్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కూడా. కానీ ఆ జాబితా ఎక్కడవుతుంది, ఎవరు సిద్ధం చేశారన్న విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ పదవులొస్తాయని భావించారు. కానీ అవి ముగిసిన వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలొచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని జోరుగా చర్చలు జరిగాయి. కానీ ఆ తర్వాత అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాయి. దీంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందా, లేక మళ్లీ ఏవైనా ఎన్నికలు అడ్డుపడతాయా అని పార్టీ నాయకులే సెటైరికల్ గా మాట్లాడుకుంటున్నారు. ఒకేసారి అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్ని భర్తీ చేస్తే పూర్తి స్థాయిలో నాయకులు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో ఇచ్చిన చైర్మన్స్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. దీంతో అవి కూడా అయ్యాక మొత్తం కలిపి ఒకేసారి భర్తీ చేస్తారా, లేక ఉన్న వాటిని ఉన్నట్టుగా చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది పార్టీలో. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్న వాళ్లలో 3 లేదంటే 4 మాత్రమే కంటిన్యూ చేయొచ్చని తెలుస్తోంది. మిగిలిన 32 మందితో పాటు కొత్తగా మరొక 40 మందికి పైగా ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ లెక్కన కొత్తగా సుమారు 70 మందికి పైగా పదవులు వరించే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్లలో డైరెక్టర్లు, జిల్లా, మండల స్థాయిలో పదవులు వీటికి అదనం. ఇలా అనేక మంది నాయకుల్ని పదవులతో సంతృప్తి పరచడంతో పాటు అందరికీ కలిపి ఒకేసారి ప్రకటిస్తే అదో జాతరగా ఉండి పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజమవుతుందన్న అనుమానాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎన్నికల మీద ఎన్నికలు ముగుస్తున్నాయి తప్పితే మాకు మాత్రం పదవులు రావడం లేదని అంటున్నారు లీడర్స్. ఇప్పటికైనా పదవులు వస్తాయా, ఇంకా ఏవైనా ఎన్నికలు అడ్డంకిగా మారుతాయా అని మాట్లాడుకుంటున్నారు గాంధీ భవన్లో.